ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భావన A to Z వ్లాగ్స్. ఈ రోజు అయితే మేము తిరుపతికి వెళ్తున్నాము. లాస్ట్ 2 years గా మేము తిరుపతికి వెళ్ళలేదు. ఈసారి అయితే సక్సెస్ఫుల్లీ అక్కడికి వెళ్తున్నాము బస్ లో. మీకు మిగతా వ్లాగ్ అక్కడ కంటిన్యూ చేస్తాను. మా వ్లాగ్ చూస్తుంటారు. మా బస్ అయితే స్టార్ట్ అయింది తిరుపతికి. సరిగ్గా కూర్చొని పడతారు. చెరియేష్ స్లీపర్ అన్నమాట, స్లీపర్ బస్సు. మా హస్బెండ్ కి ఏమో పైన పైన దొరికింది సీట్. అప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా స్టార్ట్ కాకముందుకే మీకు అన్ని కావాలా? స్లీపర్ బస్. ఎక్కడైనా ఇంటి దగ్గర అదే ఫైటింగ్, బస్ లో అదే ఫైటింగ్. మంచి కంఫర్ట్ ఉంది బస్సు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? తిరుపతికి. మా చిన్నోడికి పుట్టెంటుకలు అప్పుడు వెళ్ళినామంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీ ఇద్దరు గుండు అట్లా అనొద్దు, తప్పు. దేవుడి దగ్గర అట్లా అనొద్దు. చిన్నప్పుడు తీస్తాం పుట్టెంటుకలప్పుడు, మళ్ళీ ఇప్పుడు గుండు 2 years తర్వాత. ఏమొస్తుంది పన్నీర్ ఇంకా ఫ్రైడ్ రైస్. చికెన్ ఫ్రైడ్ రైస్ బస్ గుడ్ మార్నింగ్. తిరుమల అయితే రీచ్ అయ్యాము. ఇంకొక 10 minutes లో రీచ్ అవుతాము తిరుపతి. ఎక్కడి నుంచి మళ్ళీ ఎట్లా కార్ వస్తుంది అనమాట. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు అక్కడ, ఆయన వచ్చి పికప్ చేసుకుంటాడు. శాంతి భవనం. కింద రూమ్స్ తీసుకుంటున్నాడు మా ఆయన, లోపలికి వెళ్ళాడు. చెరియేష్ ఇందులో రూమ్స్ అన్నమాట. ఆ రూమ్స్ అయితే ఇక్కడ సైడ్ తీసుకున్నాడు. ఆ రూమ్ D బ్లాక్ 304. ఊపుకుంటే వెళ్ళిపోతారు. బ్యాగ్ ఎవరు పట్టుకుంటారు అబ్బాయి? లైట్ ఆన్. తిరుమల ఫస్ట్ అవుతుంది అనమాట. ఏం తింటున్నావు యశ్? పూరి. నీకు యశ్? మసాలా దోశ అవుతుంది. మసాలా దోశ అవుతుంది అనమాట. నాకు చెరికి మసాలా దోశ. టిఫిన్స్ బాగుంటాయి తిరుమలలో. తిన్. చెరికి యశ్కి పూరి ఇంకా దోశ, నాకు మసాలా దోశ. సో నేనైతే కింద రూమ్ తీసుకున్నాం కాబట్టి కిందనే ఫ్రెష్ అప్ అయిపోయాను. పిల్లలు ఇంకా మా వారైతే పైనకి వెళ్ళాక గుండు చేయించుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోతారనమాట. తిరుమల తిరుపతి దేవస్థానం కొండల మధ్యలో ఉంది చూడు గోపురం.
ఘాట్ రోడ్ స్టార్ట్ అనమాట ఇక్కడ నుంచి. కళ్యాణకట్ట మా పిల్లలకి గుండు చేయించాలి కళ్యాణకట్ట దగ్గర. వరాహస్వామి ఏం పట్టుకోవే. అయినాక షాపింగ్ అన్ని చేసుకోవాలి. ముందే షాపింగ్ అంటే ఎట్లా చూడు మా పెద్దోడు గుండు కాటు పడ్డది గుండుకి. ఫస్ట్ అయితే మేము వరాహస్వామి దర్శనం అయితే చేసేసుకున్న తర్వాత శ్రీవారి పుష్కరిణి దగ్గరికి వెళ్ళి తర్వాత అన్నప్రసాదం తిన్నామన్నమాట. ఇవి కూడా బాగుంది. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అనమాట. మా ఆయన ఇవి అగరబత్తిలు కూడా తీసుకున్నాడు. ఇవన్నీ శ్రీవారి పాదాల నాడు శ్రీవారి పాదాల దర్శనం చేసుకొని శ్రీవారి పాదాలు ఇక్కడ గోల్డ్ కలర్ లో ఉంది. అదే గోపురం. శిలాతోరణం. మాకు దర్శనం అయితే ఈవినింగ్ ఉండే అనమాట. సో అప్పటి వరకు శ్రీవారి పాదాలు, శిలాతోరణం ఇవన్నీ పైన టెంపుల్స్ అన్ని తిరిగేసి పైన కూడా ఒక రూమ్ తీసుకున్నాము ఇక్కడ. సో ఇక్కడ రెస్ట్ తీసేసుకుని ఈవినింగ్ దర్శనానికి అయితే బయలుదేరాము. సబ్స్క్రైబర్ ఈమె హాయ్ చెప్పండి. సబ్స్క్రైబర్ అంట ఇప్పుడే చూసి సరే సరే అలా అండి. అయిపోయింది తిరుపతి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాము. మంచిగా అయింది అనమాట దర్శనం.
సో దర్శనం అయితే కంప్లీట్ అయింది, చాలా బాగా జరిగింది దర్శనము, 2 అవర్స్లో కంప్లీట్ అయిందనమాట. సో కిందికి వచ్చాక శ్రీకాళహస్తి, పద్మావతి అమ్మవారి టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ ఇవన్నీ అయితే దర్శనం చేసుకున్నాము. సో ఇదండి మా తిరుపతి బ్లాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆ 7 కొండలు వాడి దయ అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.